జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే రాజా. అమ్మ మామూలుగా అంటూ ఉంటారు, మనం కష్టపడి సంపాదించిన డబ్బు, చెమటోర్చి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు, అది స్థిరంగా ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. స్థిరంగా ఉంటుంది, ఆత్మతృప్తిగా కూడా ఆత్మతృప్తిగా ఉంటుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఎలా కష్టపడాలి, ఎలా నీతి నిజాయితీగా బతకాలి అనేది మన పిల్లలకు కూడా మనం ఒక రకంగా చెప్తున్నట్లే. అవును, అది మనం చెప్పకనే పిల్లలు నేర్చుకుంటారు Inspire మనల్ని. అవుతారు వాళ్ళు. కానీ ఇప్పుడమ్మా ఈ రీల్స్ పిచ్చిలో ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్లే అక్కడ కూర్చొని ఆడవాళ్ళే మీరే ఇట్లా మాట్లాడుతున్నారా, లేనిపోనివన్నీ మీరు సృష్టిస్తున్నారా అని అనుకుంటారేమో. మేమేం సృష్టించట్లేదు, ఓపెన్ చేస్తే ఇవే కనిపిస్తున్నాయి, అందరు ఆడవాళ్ళని అన్నట్లే. ఎవరైతే చేస్తున్నారో పిచ్చి పిచ్చి రీల్స్, పిచ్చ ఎక్స్పోజింగ్, ఇంకా అసలు నోరుతో అయితే నేను చెప్పలేను. మీరే దాని గురించి ఒకసారి చెప్పండి. ఎందుకు ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు, అసలు వాళ్ళు ఎలాంటి రీల్స్ చేస్తున్నారు, ఎలా డబ్బు సంపాదిస్తున్నారు? అంటే నిజంగా ఈ ప్రపంచంలో బతకాలి అంటే డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా ముఖ్యము. డబ్బులు ఉండే వాళ్ళకి నిజంగానే విలువ ఇస్తున్నారు ఈ కాలంలో. ఇది వరకు ఉండేది, మా కాలంలో డబ్బులు ఉన్నా లేకపోతే మనిషికి విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనుషులకు విలువ ఇవ్వట్లేదు. మీరు వేసుకున్న డ్రెస్సింగ్ బట్టి, మీరు మాట్లాడే భాషను బట్టి, మీకుండే డబ్బులను బట్టి విలువ ఇస్తున్నారు. ఓకే, కరెక్టే. అలా అనేసి మనిషికి కొన్ని విలువలు ఉంటాయండి. దిగజారి విలువలను దిగజారి చేసుకొని, సో ఒక మనిషి నీతి నిజాయితీగా బతకాలంటే మీకు డబ్బులు కావాలంటే ఎన్నో విధాలుగా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి దానికి. అది వదిలేసి అంటే నోటితో మనము చెప్పడానికి కూడా వీలు కాలేటువంటి భాషతో ఆడవాళ్ళు మాట్లాడుతూ రాత్రి 10-11 తర్వాత లైవ్ షోస్ ఇస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత ఇదిగా ఉంటుంది. నైట్ 11 అయితే ఆ షోస్ అన్ని 11కే. సో నేను కూడా విన్నాను. 11 తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అదేంటో మెంబర్షిప్ అంటే 99 రూపాయలు. తర్వాత అదేంటి అంటే అంటారు కదా, స్టెప్ బై స్టెప్, ఒక మెట్ ఎక్కుతా ఇంత, 2 మెట్లు ఎక్కుతా. సో స్టెప్ బై స్టెప్ స్టేజ్ వైజ్ గా అంటే ఒంటి మీద బట్టలు తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ రేటు పెరుగుతూ ఉంటుంది. 399 రూపీస్ మీరు పే చేస్తే మెంబర్షిప్ తీసుకుంటే మీకు అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళు చూపిస్తారు. అర్ధనగ్నంగా ఉండి చూపిస్తారు. సో దానివల్ల అంటే అంటున్నారు, నా రీల్స్ నేను చేసుకుంటా, నేనేం మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగానా అని అంటున్నారు. కానీ మీరు అనట్లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అనట్లేదు. కానీ మీరు అంటే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా, యువతను మీరు తప్పుదోవ పట్టిస్తున్నట్టే. మగపిల్లలు పాడైపోతున్నారు, మగపిల్లలు చెడిపోతున్నారు, మగపిల్లలు ఆడవాళ్ళ మీద పడి పీకుతున్నారు అంటే ఇది కూడా ఒక కారణమే కదా. హాస్టల్స్ లో మగపిల్లలు 4-5 కూర్చొని చదువుకోవడానికి హాస్టల్స్ లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి షోస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, తల్లిదండ్రి తిని తనక డబ్బులు పంపించి చదువుకోండిరా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా మీరు నమ్మరు, ఒక అమ్మాయికి సెలబ్రిటీకి దాదాపు 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక సెలబ్రిటీకి. సో అంటే అంతమంది ఉన్నారు అంటే మీరందరూ ఇది అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ వర్షన్ అంటున్నారు, నేనేం అనట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు, ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా అంతేనండి. దట్టు కొంచెం పెద్దవాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు. ఈ పిల్లలు ఏమవుతున్నారంటే నిజంగానే ఏముంటుందో ఏమో అని చేసేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని 12ంటికండి, అది ఒక ఆవిడ అంటది, ఒక ఏంటి లైవ్ షో ఉంటది, మీరు అదేంటి ఇంకా అంటే నా నోటితో కొన్ని మాటలు చెప్పకూడదు అంటే నేను చెప్పలేను. అలా చాలా నీచంగా మాట్లాడుతూ ఇంకా అసలు ఆపేవాళ్ళు ఎవరూ లేరు, ఇంకా లైవే మొత్తం చూడొచ్చు మీరు అన్ని అని అంటుందన్నమాట అమ్మాయి. అంటే సెలబ్రిటీస్ గురించే కాదండి, నేను కొన్ని చూశాను, కొన్ని విన్నాను కూడా. మామూలుగా రైతు కుటుంబాలు ఇళ్లలో పని చేసుకుంటే వాళ్ళు కూడా 11-12 అయితే వచ్చేసి హస్బెండ్ పక్కనే ఉంటాడు, పిల్లలు పక్కనే ఉంటాడు, ఆవిడ లైవ్ షో స్టార్ట్ చేస్తుంది. ఆంటీ నీ నడుము చూపించడంగానే చూపించి ఒక డాన్స్ చేస్తుంది. ఆంటీ ఇంకొకటి ఏంటి, కొంచెం బయట కిందికి దిగు, ఐఎమ్ సారీ టు సే, నేను ఇలా చెప్పకూడదు కానీ నేను చెప్పాల్సి వస్తున్నది, నేను చాలా బాధతో చెప్తున్నానండి ఈ మాట, కొంచెం బయట కొంచెం కిందికి దింపు అనగానే దింపాలి అంటే ఇప్పుడు కాదు, నువ్వు డబ్బులు కట్టు అని మాట్లాడుతున్నారనమాట. చదువు రాకుండా కూడా తెలిసి తెలియకుండా
యూట్యూబ్ అంటే ఏమో భర్త తెలియదు. ముందర పిల్లల ముందర ఇలాంటి వీడియోలు చేయనీకి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారమ్మా అదేనండి. పిల్లలకి? అంటే మీరు అంటే ఒక యూట్యూబ్ అంటే మీరు అంతే. ఎన్నో చేసుకోవచ్చండి, వంటలు చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు, అయ్యో, ఎన్నో ఒక ఇన్స్పిరేషన్ గా మాట్లాడొచ్చు మీరు, మోటివేషన్ చేయొచ్చు చేయొచ్చు పక్కనోళ్ళని. అవును. కదా. మీరు ఇలా ఆ. చేస్తే నీ పక్కన ఉన్న భర్త ఏం చేస్తున్నాడు, నీ అదే కదా. పిల్లలే. నేను ఒక చోట విన్నానండి, ఆ కొడుకు పిలుస్తున్నాడు, అమ్మా రామ్మ పడుకుందాము అంటే, ఆగు నేను లైవ్ చేస్తున్నా అంటే వాడు వెనక నిల్చున్నాడు. ఈవిడ మళ్ళీ అర్ధనగ్నంగా బట్టలు తీయడం మొదలు పెట్టింది. మరి నీ పిల్లలు ఏం చేస్తారు? రేపొద్దున నీ కూతురు 11 ఏళ్ళు కాగానే అది కూడా ఒక ఫోన్ తీసుకొని పక్క రూమ్ లోకి వెళ్ళి ఫ్రాక్ ఇప్పేస్తుంది అంతే. కదా? నువ్వు ఒక రూమ్, నీ బిడ్డ ఒక అంతే రూమ్ కదా. అయిపోతారు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కదా, మరి మీరు ఏం చేస్తున్నారు? వీటన్నిటికీ ఏమిటంటే రాధగారు, వీటన్నిటిని అందరూ అడుగుతారు ఎలా ఆపాలి, ఎలా ఆపాలి? ఎలా అవును. ఆపాలి అంటే ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు, మేమేం మిమ్మల్ని రమ్మనట్లేదు, మీ ఇష్టమైతేనే రండి అంటున్నాము. అప్పుడు ఏంటంటే నేను ఈ షో చూడాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోవాలి కదా. ఎన్నో బార్స్ ఉన్నాయి, ఎంతమందో తాగే వాళ్ళు ఉన్నారు, ఎంతమందో తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు తాగకూడదు అంటే 10 మంది వచ్చి రా తాగుదామన్నా కూడా తాగదు కదా. అవును. అంతే కదా. అవును. సరే ఈ రోజు ఒక పార్టీ ఉంది, పబ్కి వెళ్దామంటే నేను వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు నా చుట్టుపక్కల 10 మంది నన్ను ఫోర్స్ చేస్తున్నా, నేను వెళ్ళను. ఎందుకంటే అది ఏంటి, నా డిసిప్లిన్. నేను చెయ్యకూడదు ఒక పని మనం అనుకుంటే చెయ్యొచ్చమ్మా, చెయ్యొచ్చు, కానీ అదే ఆపుకోవచ్చు. ఇవన్నీ కంట్రోల్ చెయ్యకుండా అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది దాంట్లో? ఇంకా నేను కౌన్సిలింగ్ కూడా చేస్తానండి. నా దగ్గరికి మొన్న ఒక ఫ్యామిలీ వచ్చింది రాధగారు. ఆ అమ్మాయి, ఆవిడ వయసు దాదాపు 55-60 ఏళ్ళు, అతనికి 65 సంవత్సరాలట. ఆవిడ కంప్లైంట్ ఏంటంటే, అమ్మ మీతో మాట్లాడాలి అంటే నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే మీరు నమ్ముతారు, ఏంటంటే ఆవిడ కంప్లైంట్, ఈయన 60 సంవత్సరాలు ఆయన రాత్రి 11 గంటలు అయిందంటే ఫోన్ తీసుకొని పక్క రూమ్కి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఈ మెంబర్షిప్ తీసుకొని ఇవన్నిటికి డబ్బులు కట్టేసి రాత్రి 12 గంటల వరకు ఆ షో చూస్తాడు. 65 సంవత్సరాలు ఆయన. అంటుంది, అమ్మా నా మనవలకు మనవరాళ్లకు నా కొడుకులకు నేనేం చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, నేను విషయం నా కొడుకు ఏం చెప్పుకోను, నా కోడలికి ఏం చెప్పుకోను, నా అల్లుడికి ఏం చెప్పుకోను అని అడుగుతున్నాను. అప్పుడు నేను అడిగాను, ఏంటి సార్ మీ వయసు ఏంటి, మీరేంటి, ఏముంటుంది దాంట్లో? అదొక ఏంటి ఆత్మ తృప్తిగా ఉంటుంది మేడం అలా చూస్తే. ఆయన వయసు ఏంటండి? అదే కదా. అంటే ఇదన్నిటిని మీరు యువతనే కాదండి, మీరు కొంతమంది యువతనే యువతతో పాటు మగవాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా తప్పుదో అమ్మ, పిల్లల నుంచి అందరూ చెడిపోతున్నారు కదా. అంతే కదా. మరి ఇప్పుడు ఆవిడకి ఏంటి చెప్పండి సమస్య? ఆవిడ ఆ సమస్య ఎవరికి చెప్పుకుంటుంది? హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, ఏమీ లేదు, హాయిగా రిటైర్ అయిన ఆయన. కృష్ణారామ అనుకుంటా, నీకు దేవుడి మీద భక్తి ఉంటే అనుకో, లేకపోతే లేదు, లేకపోతే వేరే చూసుకోగాని. ఇలాంటిది ఏంటి అమ్మ? నేను అదే అంటుంది, ఏంటో ఆఫీసులో ఏదో మాట్లాడుతున్నాడేమో అనుకుంటే, ఒకరోజు నేను తలుపు తీసుకొని పోయేటప్పటికి 12 గంటలప్పుడు ఒక షో చూస్తున్నాడు. ఒక అమ్మాయి 25-30 సంవత్సరాల అమ్మాయి, మొత్తం అంటే ఒంటి మీద నూలు పోగు ఉందా లేదా, కళ్ళు ఇలా మీరు పెద్దవి చేసుకొని చూస్తున్నా కూడా ఒంటి మీద ఒక వస్త్రం అనేది లేదు, అవి చూస్తున్నాడండి ఈయన. నేను ఏం చేయాలి చెప్పండి? అంటే దీనికి ఎక్కడుందండి? ఏం చెప్తాను, నేను మాత్రం ఏం చెప్తాను అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ కంట్రోల్, అది నా వయసు ఏంటి, నేనేంటి, నేను ఇప్పుడు అంటే మంచి చెప్పాల్సిన వయసు కదా, ఇలా నేను ఎందుకు చేస్తున్నాను అని అతను అనుకోవట్లేదు. ఎందుకండి ఇలా చేస్తున్నారు సార్, మీరు పెద్దవాళ్ళు ఇలా చేయకూడదు అంటే, మీ కొడుకులు మీ కూతుర్లు ఇలాంటి పని చేస్తుంటే తప్పమ్మా అని చెప్పాల్సిన వయసులో మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అతను ఈ సమాధానం చెప్తున్నాడు. అప్పుడు నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసిన తర్వాత, అవునా ఇదా విషయము అని అనుకుంటా. అంటే 65 సంవత్సరాల వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అవసరం అంటే, మరి 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? సో వీటన్నిటిని ఆపాలి అంటే మనం చేసేవాళ్ళని అనట్లేదండి. సరే, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే, మనిషి ఈ అన్నం తింటున్నాను, ఈ రోజు నేను లగ్జరీగా బతుకుతున్నానంటే నేను ఏం చేశాను, నాకు ఇవన్నీ ఏం చేస్తే వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. లేకపోతే అంతే మరి. అంటే 8 మిలియన్స్ ఉన్నారు అంటే మరి ఎంత కరువులో ఉన్నారండి? అది కదా, కదా. అవును, కరువులోనే ఉన్నారు కదా. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, భార్య ఉన్నా అంతే, ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఆడవాళ్ళు. నేను ఒక అమ్మాయిని నేను ఇలా చెప్తుంటే అసలు ఏమిటో ఇది అని చెప్పేసి నేను ఎందుకో ఒకటి ఓపెన్ చేస్తే అసలు ఒళ్ళంతా మనకి ఇదవుతుంది అనమాట.
చదువుకోని వాళ్ళు రాదు గారు, చదువుకున్న వాళ్ళు ఈ పని, చదువు రాని ఎందుకంటే ఈజీ అని క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు కదా లేదు కదండి, ఒళ్ళు ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్ బాడీ ఆ. పెట్టేశారు. అంటే వాడు అది చెప్పా ఇందాక అడిగినట్టుగా ఇంకొకసారి డాన్స్ చేస్తారా, ఒకసారి నడువు ఊపుతారా, ఆ నడువు కొంచెం పైకి అంటారా అంటే ఆమె చేస్తుంది. ఇది ఎవరిని మార్చలేరు, ఎవరిని ఎవరికి వాళ్ళే మార్చలేరండి. మారాలి, వాళ్ళే So, కంట్రోల్లో ఉండాలి. మీరు అన్నట్టుగా ఎవరిని ఫోర్స్ చేయట్లేదండి. ఇవన్నిటికీ మారడానికి మనం ఎన్ని చర్చలు చెప్పినా, అంతే. ఎంతమంది ఎన్ని నీతి వాక్యాలు వాళ్ళు చెప్పినా చేస్తారు. నేను చెయ్యకూడదు, అవును. నేను చేసినందువల్ల నా ఫ్యామిలీ పాడవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ 65 సంవత్సరాల తనకి అలాంటివి చూస్తున్నప్పుడు నిజంగా తన హెల్త్ ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి, అతని మెంటల్ కండిషన్ ఏముంటుంది కదా. మరి 12, 13, 15 పిల్లలు ఇలాంటివి చూస్తే నిజంగా వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఇలాంటివన్నీ చెడిపోతారమ్మా. చేసేసి ఆడవాళ్ళ మీద పడిపోతున్నారు అంతే. కాబట్టి ఇవన్నీ మానాలి అంటే ఒకటేనండి. సో మనం చేసే వాళ్ళని ఎవరు అనట్లేదు, ఇదివరకు ఉన్నట్టుగా నా బట్టలు నా ఇష్టం, నా వాళ్ళు నా ఇష్టం అనే వాళ్ళని మనం ఏం చేయలేదు. కానీ వాళ్ళకు కూడా ఒక ఎథిక్స్ అనేది ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, నేనేం మెసేజ్ ఇస్తున్నాను సొసైటీకి, నా చేతిలో ఫోన్ ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కదా, ఇది తప్పు కదా. నేను ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదండి రాదుగారు. అంతే కదా. ఏ పని చేసి నేను డబ్బులు సంపాదించాను అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మీకు వ్యూవర్స్ తగ్గొచ్చు, కానీ నీతి నిజాయితీగా నేను ఈ పని చేశాను, నాకు ఈ యూట్యూబ్ లో ఈ నెల నాకు 10,000 వచ్చాయి, కాబట్టి నేను చేసిన చర్యల వల్ల ఎవ్వరూ పాడవలేదు, నేను మంచి మెసేజ్ ఇచ్చాను అన్న తృప్తి వేరే. నేను నా ఇష్టం వచ్చిన నా ఒళ్ళు చూపించుకున్నాను, నాకు 8 లక్షలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయి అనేది అది ఎవరి విఘ్నతకు వాళ్ళకే మనం వదిలేయాలి. అంతే, కరెక్ట్ గా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.